ఈ వీడియో నెంబర్ 2 రెండో ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసి వచ్చి ఇక్కడ చూడండి, ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇచ్చేస్తాను. ఏం జరిగింది డెమాన్ పవన్ విషయంలో? డెమాన్ పవన్కి బయటికి పంపించేశారా? రీతూ చౌదరి ఏం చేశారు? నాగ్ సార్ ఆ తర్వాత ఏం చేశారు? డెమాన్ పవన్ ఆ తర్వాత ఏం చేశాడు? ఏం జరిగింది? తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా తనూజ గారిది తప్పే లేదా? ఇంత కనీసం ఇంత తప్పు కూడా లేదా? కళ్యాణ్ తనూజ గారిది ఇంత తప్పు కూడా లేదు అసలు ఈ వారంలో. ఇంకా చెప్తాను, దాని గురించి కూడా చెప్తాను. నాకు సార్ ఏమన్నారో చెప్తాను. ఈ రిలేటెడ్ మొత్తం అప్డేట్స్ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ మీరు లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. దాంతోపాటుగా 9 లక్షల సబ్స్క్రైబర్స్కి మనం 8,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. ఈ వీడియోతో కంప్లీట్ అవ్వాలి. ఈరోజు 9 లక్షల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి చేయండి. చేయండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. చేయి మామ. అండ్ ఇప్పుడు చూద్దాం, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం శనివారం ఎపిసోడ్ ఒక రకంగా ఉండబోతుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయి. దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు ప్రతి ఒక్క అప్డేట్ని, ప్రతి ఒక్క జనాల్లో ఉన్న ప్రతి విషయాన్ని నాకు సార్ అడిగేశారు. ప్రతి ఒక్కరితో బాగానే మాట్లాడారంట. ప్రతి చిన్న విషయాన్ని కూడా పిన్ పాయింట్అవుట్ చేసి బీభత్సంగా అడిగారంట. ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడుకొని ఆ ప్రోమోలో జరిగినవి, ఎపిసోడ్లో జరిగినవి కూడా క్లుప్తంగా మాట్లాడతాం మీతో. ఫస్ట్ నాగ్ సారు ఇంకా మామూలే కదా, ఈ మధ్యకాలంలో ఈ సీజన్ మొత్తం ఒకటే కుమ్ముడు ఏంటంటే వీడియో ప్లీజ్. ఈరోజు చాలా వీడియోస్ ప్లే చేస్తారు. మన ఇమాన్యుయల్ వీడియో కూడా ప్లే చేస్తారు. నెక్స్ట్ ప్రోమో వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమైందంటే కత్తి తెచ్చారు నాగ్ సార్. కత్తి తెచ్చి కసాక్ అనేసి అందరిని పొడవడం స్టార్ట్ చేశారు. అందరినీ అంటే బాగా ఆడిన వాళ్ళని కాకుండా నెగిటివిటీ ఉండేవాళ్ళు, ఏ పాయింట్ అయితే కొంచెం స్ట్రెస్ చేసి గట్టిగా వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, అలాంటి వాళ్ళందరికీ కూడా కత్తిపోటు పొడిచారు. ఫస్ట్ ఎవరికి పొడిచారంటే భరణి గారికి పొడిచారు. భరణి గారికి ఎందుకు పొడిచుంటారనేది నెక్స్ట్ ప్రోమోలో చెప్పమంటారు, ఇప్పుడు చెప్పమంటారా? జస్ట్ లైట్గా చెప్తా. ఎందుకు పొడిచుంటారంటే సేఫెస్ట్ ప్లేయర్, సేఫెస్ట్ గేము. ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవకాశం వచ్చిన తర్వాత కూడా ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు అందరూ ముక్కులు ఏలుబెట్టి భరణి గారు ఇదే తప్పు చేశారని బయటకు వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్. ఇద్దరి మధ్యలో నలిగిపోతూ ఇద్దరు వైపున ఏ పక్క నిలబడలేక ఆయన మధ్యలో నిలబడిపోయారు. చూసారా, సంజాయిషి ఇచ్చుకుంటూ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా అయితే తప్పులు చేశారో సేమ్ చేస్తున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే దాని మీద గట్టిగా సీరియస్గా మాట్లాడాలి. అదే ఆయనకి ప్లస్ అవుద్ది కూడా. ఇప్పుడు ఆయనకి అందుకు పొడుచుంటారు. తర్వాత కళ్యాణ్ రిలేటెడ్గా దీంట్లోనే ఉంది కూడా మళ్ళీ చెప్తా. సంజన గారు రిలేటెడ్గా దీంట్లోనే ఉంది కూడా చెప్తా. ఇమాన్యుయల్ రిలేటెడ్గా ప్రోమో వస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు తిట్టారో, ఎందుకు పొడుచుంటారు అనేది కూడా క్లారిటీ ఇస్తా. ఎందుకంటే మనోడు ఏం చేశారంటే నామినేషన్లో 3 పాయింట్లు చెప్పాడు. ఆ 3 పాయింట్లు ఒకటి తుప్పాస్ పాయింట్ చెప్పాడు. ఆ తుప్పాస్ పాయింట్ ఏంటంటే బొమ్మల టాస్క్లో నేను నా కోసం నిలబడి నాకేయకుండా రాముకి ఇస్తావా అనేసి మాట్లాడితే తనూజ గారు బ్యూటిఫుల్ డిఫెండ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎంత డిఫెండ్ చేసిందంటే ఆ టైంలో ఏ సెకండ్లో ఏం జరిగింది అని ఈ రోజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు ఇలా ఉన్నావు, ఇలా అన్నావు, తలూపావు. ఆ తర్వాత నేను రీతు వాళ్ళందరితో మాట్లాడుతూ కూడా వెంటనే నువ్వు చెప్పిన 1 సెకండ్కి నేను డెసిషన్ మార్చుకున్నాను నీ వల్లే అనేసి క్లియర్గా ఆ వీడియోస్ అన్ని బయట జనాల్లో ఉన్నాయి. ఎపిసోడ్లో కూడా ఉన్నాయి, సాటర్డే ఎపిసోడ్లో కూడా ఉన్నాయి. అలాంటి క్లియర్ ఎపిసోడ్ని మనోడు తిప్పి ఏదేదో చేశాడు. ఆ వీడియోస్ ప్లే చేసి వార్నింగ్ ఇచ్చారంట. సేఫ్ గేమ్ వద్దు, అలా వద్దు, ఇలా వద్దు అనేసి గట్టిగా ఇచ్చారంట. అది ప్రోమోలో వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ప్రోమోలో ఉన్నది ఏంట్రా చూడాలంటే ఒక్కొక్కటి మాట్లాడదాం. సంజన గారి గురించి స్టార్ట్ చేశారండి. సంజన గారు లాస్ట్ వీక్ అంతా నేను చెప్పాను, నామినేషన్లో ఉంటే తెలియని ప్రెజర్ ఫీల్ అవుతుంటారు. సంజన గారు తెలియని టెన్షన్ ఫీల్ అవుతుంటారు. ఆ టెన్షన్ దేనివల్ల అంటే నామినేషన్స్లో ఉన్నాం, సేవ్ అవ్వాలంటే సంథింగ్ ఏదో ఒక కంటెంట్ మన నుంచి రావాలి అని ఈ వీక్ కూడా చేసిన పని ఏంటంటే ఇన్విజిబుల్ కోట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక 1 డే బట్టలు దాచిపెట్టారు. అది లైవ్లో వచ్చింది. దాంతోపాటుగా అన్సీన్ కట్స్లో వేశారు, ఎక్స్ట్రా సీన్లో. అంతేగాని ఎపిసోడ్లో వేలా. అది బాగుండదు. మరి ప్రతిసారి సేమ్ కంటెంట్ ఇస్తున్నారు. వెళ్ళేసి అది ఎందుకు చేశారో ఏం చేశారు, ఆ డబ్బాలలో బట్టలు ఉంటే అబ్బాయిల బట్టలన్నీ తీసి కిందేసి ఆ డబ్బాలు పైన పెట్టారు. ఆ డబ్బాలు కూడా మళ్ళీ కనిపించేలాగే చెప్పారు. అది ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. ఇమాన్యుయల్ కూడా ఏంటి మమ్మీ ఎందుకు చేస్తున్నావు, ఏంటి మీకు బాధ ఏంటి, ఎందుకు మమ్మీ అనేసి బతిలాడు. ఇది జరిగింది. అంటే కంటెంట్ కోసం టెన్షన్లో ఏదైతే చేస్తుంటారో అదే నాకు సార్ అడిగింది ఏంటంటే నామినేషన్లో ఉంటే ఏదంటే చేస్తారా? ఏమని అడిగారంటే చిన్న చిరాకు కోపం అన్నీ వస్తాయి మీ దగ్గర, ఏం చేసావు, కంప్లీట్గా యాజ్ ఎ క్యాప్టెన్గా ఇన్క్యాపబుల్ అని చెప్తావా అంటే సార్ కంప్లీట్గా ఇన్క్యాపబుల్ అని నేను చెప్పలేదు సార్. యాక్చువల్గా ఆవిడ నిజంగానే కంప్లీట్గా ఇన్క్యాపబుల్ అనేసి చెప్పలేం, స్లీపింగ్ రిలేటెడ్గానే అనేసి అన్నారు ఆవిడ. అక్కడ మాత్రం అసమర్థ క్యాప్టెన్ అనేసి అన్నారు ఆవిడ. అసమర్థ క్యాప్టెన్ అనగానే అప్పుడు మాధురి గారికి ఈవిడికి ఒక ఇష్యూ జరిగింది. దాని గురించి రిలేటెడ్గా మాట్లాడుతూ నేను కంప్లీట్గా అనలేదు సార్, ఈవిడ నిజంగా కంప్లీట్గా అనలేదు, నిద్రపోయిన దాన్ని కోట్ చేస్తూ అన్నారు. స్టిల్ ఆ విషయం అన్నం తప్పని నాకు సార్ ఏం స్టార్ట్ చేశారంటే
తొక్కలో క్యాప్టెన్ అనడానికి నాకు తెలుగు రాదు అంటావు. ఎందుకంటే ముందు అక్కడ బయట తెలుగు రాదు అందుకని అన్నా అనేసి అంటారు. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత తెలుగు రాదు అంటావు, అసమర్థ క్యాప్టెన్ ఎలా అన్నావు అనేసి అప్పుడు మాధురి గారు పట్టుకున్నారు. అదే స్పాట్లో సుమన్ శెట్టి గారు పట్టుకున్నారు. తెలుగు రాదు అంటావు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాదంటావు, పెద్ద పెద్ద పదాలు అసమర్థ క్యాప్టెన్ అనేది మాట్లాడమంటే అప్పుడు అంటారు. నేను మనసులో ఆల్రెడీ అనుకొని క్లారిటీ తీసుకొని చెక్ చేసుకొని వచ్చి మళ్ళీ అన్నాను, ప్రిపేర్డ్గా వచ్చి అన్నాను తప్పించి నాకు తెలుగు రాదు అన్నట్టుగా ఆవిడ అంటారు. ఇప్పుడు నాకు సార్ అన్నది ఏంటంటే స్లీపింగ్ క్వాలిటీ గురించి అన్నానని సంజన గారు అన్న తర్వాత నువ్వు నామినేషన్స్ అయ్యాక సుమన్ని గిచ్చావు. ఇది పర్ఫెక్ట్ పాయింట్. ఆ రోజు మనం రివ్యూలో చెప్పిన పాయింట్ కూడా అదే. ఆవిడిదే మాట, నువ్వు అసమర్థ క్యాప్టెన్ అనేసి ముక్కులు ఎలిపెట్టి అన్న మాట ఖచ్చితంగా నామినేషన్స్ టైంలోనే ఆవిడ వార్నింగ్ ఇస్తూ గట్టిగా మాట ఉంటే దాన్ని తప్పట్లేం. ఎందుకంటే స్లీపింగ్ విషయంలో ఆయన అసమర్థ క్యాప్టెన్ అనేది 100% రాంగ్, 100% రైట్. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా, ఏ రోజు చెప్తా, ఏ రోజు నేను చెప్తా, నవ్వుతూ అమాయకంగా కనపడినంత మాత్రాన స్లీపింగ్ రిలేటెడ్గా క్యాప్టెన్ నిద్రపోతే అది ఏ క్యాప్టెన్ అయినా ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఎంత సింపతి ఉన్నా ఎవరు చేసినా తప్పే. సుమన్ శెట్టి గారు పడుకున్న దాన్ని బిగ్ బాస్ వాళ్ళు కామెడీగా చేశారు. కామెడీగా చేసిన ఆయన ఏం లేపడానికని కాదు, జస్ట్ ఏదో ఫుటేజ్ కావాలి, అది ఫన్నీగా ఉందని లేపారు. కానీ అది అసమర్థ క్యాప్టెన్ అనడంలో తప్పలేదు. కానీ ఇవి నామినేషన్లో మాట్లాడకుండా ఈ కోపం అంతా తీసుకెళ్ళి అక్కడ అనవసరంగా గెలికిపోయి ఏదైతే చేశారో అది రాంగ్. ఆ తర్వాత మాటలు జారేసి వాళ్ళని వీళ్ళు అనుకున్నది చూసారో దాని గురించి వచ్చింది. వెంటనే మాధురి గారికి ఈవిడికి గొడవ జరిగింది కాబట్టి ఈ 2 పాయింట్లు తీసుకొచ్చి మాట్లాడారు. నాకు సార్ మాధురి గారిని లేపి, మాధురి గారు లేచిన తర్వాత నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, లేదా అంతేగాని బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షటప్, హూ ఆర్ యూ, ఏంటి నువ్వు గురువింద గింజలా బిహేవ్ చేయకు. ఈ గురువింజ గింజలా బిహేవ్ చేయకు అనేది ఎవరు నన్ను ఉంటారో నాకు అర్థం కాలే. మాధురి గారు నన్ను ఉంటారా అంటే మీది మిస్టేక్ ఉండి మీది కూడా బాండింగ్స్ మీకు ఉన్నాయి ఇక్కడ, ఆ బాండింగ్స్ మీరు పెట్టుకొని ఆ బాండింగ్స్ గురించి మీరు అన్హెల్దీ బాండింగ్స్ అనేసి, ఆ బాండింగ్స్ గురించి ఇంప్యూర్ బాండింగ్స్ అనేసి మీరు మాట్లాడతారా రీతుతో అనేది అన్నారా, లేదా ఎడిటింగ్ ప్రభావం చూపించి ఎవరినో అన్నదాన్ని ఇక్కడ వేసారనేది తెలియట్లా. మేబీ ఈవిడ నన్నుంటే ఈ విధంగానే ఉంటారు. నువ్వు నోరు జారుతున్నావు, నువ్వు తప్పులు చేస్తున్నావు, నువ్వు కూడా సంజనాన్ని అంటున్నావు అనేటట్టు. కానీ ఆ రిలేషన్ గురించి మాట్లాడితే నువ్వు కూడా బాండింగ్ పెట్టుకున్నావు కదా, నీదేం తక్కువ అనేసి గురువింజ గింజ అంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియకపోతే గురువింద గింజ అంటారు, అందుకు అని ఉంటారు. ఇది ఆవిడ రిలేటెడ్గా. ఎందుకంటే ఆవిడ ఆ రోజు అదే మాట్లాడారు సంజన గారితో. ఏమనుకుంటున్నావు, అది ఇది సెన్స్లెస్, బ్రెయిన్లెస్, అది ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈవిడ ఎవరో అన్నారంట ఆ మాట, మన సాయిని అన్నమాట, బ్రెయిన్లెస్ అది ఇదిని. ఆ విషయమే తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఆ విషయాన్ని మాట్లాడి ఉండొచ్చు మేబీ. లేదంటే సంజన గారిని కూడా సేమ్ అన్నారు బ్రెయిన్లెస్ అనేసి. మీకు అని అర్థం కాదా బ్రెయిన్లెస్ అని సంజన గారిని అన్నారు. లాస్ట్ వీక్లే సాయిని అనేది రమ్య ఉన్నప్పుడు, ఈ వీక్ సంజన గారిని ఈ గొడవ రిలేటెడ్గా అన్నారు. దాని గురించి స్టార్ట్ చేశారు, గట్టిగానే మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సీరియస్ టోన్ యూజ్ చేశారు నాకు సార్, విచ్ ఇస్ వెరీ నైస్. నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ రేషన్ మేనేజర్ మీద నీ అభిప్రాయం ఏంటి అనగానే, సార్ టైమింగ్లో కానీ అబ్జర్వింగ్లో కానీ ఇవి అని చెప్పే లోపల ఆపేశారు. ఇంకా తర్వాత ఏం చెప్పారు మనకు తెలియదు. దివ్యాని అడిగితే, సార్ నువ్వు దివ్య చెప్పు, హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్ చేసే పవర్ ఉంటుందా? దివ్య సజెస్ట్ చేయొచ్చు కానీ సార్ డెసిషన్ రేషన్ మేనేజర్ తీసుకోవాలి. వీడియో ప్లీజ్. ఇక్కడ హౌస్ మేట్స్కి కమాండ్ ఆర్డర్ చేసే పవర్ ఉందంటే అక్కడ ఎవరు ఆర్డర్ చేశారు? ఆర్డర్ చేసే టోన్కి, నార్మల్గా క్యాప్టెన్కి రిక్వెస్ట్ చేసే టోన్కి సంబంధం ఉంది. ఆర్డర్ చేసే టప్ అయితే కళ్యాణ్ నువ్వు ఖచ్చితంగా ఆలు కర్రీ చేసి తీరాలి, నువ్వు కావాలంటే బెండకాయలు ఇసిరేసుకో, తోసుకో, పూసుకో, ఏమని చేసుకో, బెండకాయలు విసురు నువ్వు ఆలు కర్రీ చేసి పెట్టాలి నాకు ఒక్కడికే సపరేట్గా అన్నట్టుగా అనేది ఆర్డర్. అక్కడ ఆలు కర్రీ చేస్తే చపాతీలోకి బాగుంటుంది. ఈ మొటికాయలు, ఈ బెండకాయలు ఏదైతే ఉందో రేపు ఉదయం అన్నం కూడా చేసుకోవచ్చు. ఏమంటావు దివ్య? ఆలు కర్రీ ఇది బెండకాయలు రేపటికి మిగలదా, రేపటికల్లా చెడిపోద్దా అనే మాటకి అన్నా చెప్పన్నా అనేసి క్యాప్టెన్ బతిలాడిన మాట అది ఆర్డర్ లాగా ఉంటుందా? అతను అడిగిన తర్వాత వీళ్ళు ఆర్డర్ చేయొద్దు అనగానే అది ఆర్డర్ అయిపోద్దా? ఈ విషయంలో తనుజ గారు అసలు తప్పలేదా? 100% ఈ విషయంలో హైయెస్ట్ మిస్టేక్ ఉండేది తనుజ గారిదే. కళ్యాణ్ అసలు లేదా అంటే ఆ ఫ్రెండ్లీ వేలో పిలిచిన ఏది అయ్యో మేడం ఇలా అన్నాడు చూసారా, అది మిస్టేక్. దానివల్ల ఆవిడ ఇది అయిపోయారు. ఆవిడ కొంచెం కోపం వచ్చేసి ఎక్కువ మాట్లాడారు ఆవిడ కూడా. అది తప్పించి దానికి ముందు కూడా చాలాసార్లు గెలికింది కూడా ఫ్రెండ్లీ వేలో గెలుకుతున్నారు. ఆవిడ కూడా కామెడీ తీసుకుని ఇదంతా నార్మల్గా జరుగుతూ వచ్చింది. అంతేగాని ఇంకొక రకం కాదు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ చూస్తే తను ఆర్డర్ చేశాడంటే ఎట్లా నమ్మాలి నాకు అర్థం కాల. కంటెంట్ చూసాము, లైవ్ చూసాము, ఎపిసోడ్ చూసాము. దేంట్లో స్టార్టింగ్ కళ్యాణ్ ఆర్డర్ చేసింది ఎక్కడుంది? చపాతీలో మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా, తెలుగు వాళ్ళకి కావచ్చు, కన్నడ వాళ్ళకి కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ కావచ్చు, అందరికీ తెలిసిన విషయం చపాతీలోకి ఆలూ కర్రీ ఫేవరెట్. మొటికాయ కర్రీ, బెండకాయ కర్రీ చపాతీలోకి తినడం అనేది వెరీ లెస్ అందరూ. అలాంటప్పుడు ఆలూ కర్రీ చేయమని చెప్పాడు.
ఆలు కర్రీ ఆలు ఉన్నప్పుడే చేయమని చెప్తే ఇక్కడ కామెడీ ఏంటంటే ఇతను ఆర్డర్ చేశాడని అంటున్నారు. ఎప్పుడు నార్మల్గా అడిగిన దానికి ఇక్కడ చూడండి కామెడీ, అసలు కామెడీ చూడండి. మన దివ్య గారు ఎలా ప్లేట్ తిప్పేశారు. యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్లో ఎలా మాట్లాడుంటారో తెలియదు, యాజ్ పర్ ద ప్రోమో మాత్రం ప్లేట్ చక్కగా తిప్పేశారు అనిపించింది. చక్కగా ఆ రోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు గుర్తుంది. తనుజ వీడియో ప్లే చేశారు. ఏంటి ఏమన్నారంటే తనుజ గారు, నువ్వెవరు అడగడానికి, కుక్కి హౌస్ మేట్లా అడుగకు, హౌస్ మేట్లా అడుగు, అంతేగాని జారీ చేయొద్దు, ఆర్డర్ చేయొద్దు అనేసి అన్నారు. ఇదే జరిగింది. నువ్వు హౌస్ మేట్, నువ్వెవరు అడగడానికని అనగానే ఫస్ట్ ఆ మాట అన్ను తనుజ గారు తప్పు. నువ్వెవరు అడగడానికని, అడిగే హక్కు అందరికీ ఉంది. తను నాకు ఒక్కడికే సపరేట్గా చేయమని అందరి కోసం అడుగుతున్నాడు. అందరూ యాక్సెప్ట్ చేసే కర్రీ అది, ఎవడ కాదనలా. కామెడీ ఏంటంటే అక్కడ అందరి కోసం అడుగుతున్నారని చెప్పడానికి క్లియర్గా దివ్యకు కూడా అదే కావాలి. దివ్యనే క్లియర్గా 1 day తర్వాత చెడిపోద్దా బెండకాయ అంటే లేదు రేపటికైతే ఉంటుంది నో ప్రాబ్లం అనేసి దివ్య గారే తనుజ పక్కన ఒప్పుకుంటారు. దాని తర్వాత కామెడీ ఏంటంటే ఇది అయిపోయిందా, ఇది అయిపోయిన తర్వాత నువ్వెవరు అడగడానికి అన్న తర్వాత కళ్యాణ్ సీరియస్ అయిన తర్వాత ఇతను ఏదైతే ఆలూ కర్రీ అడిగాడో అది చెడిపోద్ది అని అంటుందో, ఇక్కడ ఈవిడ చెడిపోద్ది అంటుంది, పక్కనే దివ్య ఇంకొక రోజుకు ఉంటుంది అన్నా కూడా స్టిల్ చెడిపోద్ది అంటుంది. వాళ్ళు అడిగిన కర్రీ చేయడానికి ఆవిడకి ఇష్టం లేదు. ఎందుకు? కర్రీ రెండూ చెడిపోతాయి అంటున్నారా? అడిగిన కర్రీ చేయొచ్చా? దాంతోపాటుగా చపాతీలకు ఆ కర్రీ బాగుంటుందని దివ్య అంటుంది. అండ్ అక్కడ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చూపించిన తర్వాత బెండకాయలు చూపించిన తర్వాత అది ఎవరు హెడ్ చెఫ్ మాధురి గారికి, తర్వాత చెఫ్ వచ్చేసరికి దివ్యాకి చూపించినప్పుడు ఆ బెండకాయ కర్రీ కంటే ఇక్కడ ఈ మొలకలు వచ్చేస్తున్నాయి ఈ ఆలూ కర్రీ అది చెయ్యి అన్నారు. వాళ్ళే చెప్పారు మొలకలు వచ్చేస్తున్నాయి ఆలూ కర్రీ అని. మరి కళ్యాణ్ చెప్పింది ఏంటి? ఆలూ కర్రీ చేయమనే కదా, బెండకాయలు రేపైనా తినొచ్చు అన్నంలో అనే కదా, అందరికీ అదే యాక్సెప్టెన్స్ ఉండేది కదా. దివ్య అదే అంటుంది, తనుజ అనేది అదే దివ్య అదే అంటుంది, మాధురి గారు అదే అంటున్నారు. అదే ముందు చెడిపోద్ది అనేసి హెడ్ చెఫే చెప్తున్నప్పుడు అక్కడ ఎవరిది మిస్టేక్ అవుద్ది? అక్కడ అడిగిన దాంట్లో ఆర్డర్ వేసాడా, సీరియస్గా అడిగాడా, గట్టిగా అడిగాడా? జస్ట్ చపాతీలో ఆలూ కర్రీ కావాలి, అది చెడిపోద్ది అంటే చెడిపోకపోతే చేయండి అన్నాడు. రేపటికి ఉంటుందా లేదా బెండకాయ అన్నాడు. ఉంటుందనేసే చెఫ్లు కూడా చెప్తున్నారు కదా, డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి ఇద్దరు చెఫ్లు చెప్పారు తనుజ రేపటికి అది ఉంటుంది బెండకాయ ఇది ఉండదని. మరి అదే కదా కళ్యాణ్ది ఎలా తప్పొద్దు అక్కడ నాకు అర్థం కదా. తనుజ గారిది మిస్టేక్ ఉంది కదా, అసలు లేదంటే ఎట్లా? కళ్యాణ్ మధ్యలో మాట్లాడిన మాటలు మిస్టేక్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా గమనిస్తే తనుజ గారు ముందే యాక్సెప్ట్ చేసి అది చెడిపోయింది ఇది చెడిపోయిందని నాలెడ్జ్ తెచ్చుకొని హెడ్ చెఫ్లు తెచ్చేదానికంటే చెప్పేదానికంటే ముందే చూసి ఆవిడే నాలెడ్జ్ తెచ్చుకొని సరే ఆలు చెడిపోతుందని ఆలు చేయాలి. ఆర్డర్ వచ్చిందన్నారు బిగ్ బాస్ నుంచి, ఆలు చెడిపోతున్నప్పుడు ఆలు కదా చేయాలి, దాంట్లో ఏం తప్పు పడతాం? ఇక్కడ ప్లేట్ తిప్పింది ఏం తెలుసా దివ్య సార్. ఇక్కడ కొంచెం ముందు వారం నుంచి ఈ వారం అంతా కూడా కొంచెం ఆట పడిస్తున్నాడు సార్ ఇతన్ని. ఇక్కడైతే ఆ కళ్యాణ్దే తప్పు సార్ ఈ విషయంలో, ఆట పట్టిస్తున్నాడు అన్నంతవరకు ఓకే. కళ్యాణ్ తప్పు అనేది నాకు కరెక్ట్ అనిపించలే. ఎందుకంటే కళ్యాణ్ తప్పు కాదని ఆ ఎపిసోడ్లో లైవ్లో వచ్చిన ఫుటేజ్ని తగ్గట్టు ఫుటేజ్ని బట్టి దివ్యనే అనింది ఆలూ కర్రీ చేసుకుందాము, ఎందుకంటే ఆలూ కర్రీ చపాతీలోకి బాగుంటుంది. డైరెక్ట్గా ఆవిడ ముందే అంటది ఇమానిలో ఉండగా కళ్యాణ్ ఆలూ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, అన్నం లెక్కి అది చేసుకుందాం బెండకాయ రేపటికి ఉంటుందిలే అనేసి అంటది. అప్పుడు కళ్యాణ్ అడిగిన తప్పు ఎలా ఉంటుంది నాకు అర్థం కదా. మీరు అదే యాక్సెప్ట్ చేశారు కదా లాస్ట్కి, దాన్ని ఎలా తప్పుపడతారు? మేబీ వారమంతా విసిగిచ్చాడు అనేది పాయింట్ కరెక్ట్. విసిగించిన పాయింట్ వారమంతా విసిగిచ్చారు. ఈ పర్టికులర్ టైంలో తను మాట్లాడిన మాట తను ఏదైతే అడిగాడో తప్పు ఎక్కడ అవుద్ది? ఆర్డర్ ఎక్కడ చేశాడు? అక్కడ క్యాప్టెన్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, తనుజకి రిక్వెస్ట్ చేస్తున్నాడు, నిన్ను పక్కన పెట్టుకుని అడిగాడు దివ్య గారిని, ఈవిడ ప్లేట్ తిప్పేశారన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడేమో డైరెక్ట్గా ఆల్మోస్ట్ కళ్యాణ్కి సపోర్ట్గానే మాట్లాడారు, ఇక్కడ మాత్రం మార్చేశారు. ఇక్కడ ఏమవుతుంది హౌస్ మేట్స్ లైవ్లో ఇది యాజ్ పర్ ద ప్రోమో, ఇది ఎపిసోడ్లో ఎలా ఉంది తెలియదు, ఎపిసోడ్ బట్టి మాట్లాడదాం. ఆడియన్స్ కానీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు, నాకు సార్ ఏది చెప్తే వేదవాక్కు, నాకు సార్ చెప్పాడంటే రైట్ అంటే నాకు సార్ చెప్పగానే మొత్తం మార్చేస్తారు. అది సిచ్యువేషన్. ఇది ఎపిసోడ్లో గట్టిగా మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి పాయింట్లు, ఇక్కడ లెంత్ అయిపోద్ది. నెక్స్ట్ సరికి నాకు సార్ పవన్ బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అని సీరియస్ అండి, ఎప్పుడు పెట్టినంత సీరియస్గా ఫేస్ పెట్టి టోన్ కూడా సీరియస్గా పెట్టి అడిగిన విధానం చాలా బాగుంది. ఇది కావాల్సింది మనకి, ఈ ఫైర్ మనకు కావాల్సింది. ఇక్కడ తోసిన వీడియో ఆవిడని 2 సార్లు తోసేస్తాడు, అది వరస్ట్, అది చాలా తప్పు, అది చాలా గలీజ్గా ఉంది, అది ఖచ్చితంగా మ్యాన్ హ్యాండిల్గా కనపడుతుంది, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. దాన్ని మిస్టేక్ ఈజ్ మిస్టేక్. ఆ పర్టికులర్ టైంలో రీతు చౌదరి గారు బిహేవ్ చేసిన మెచ్యూరిటీ, చూపించిన మెచ్యూరిటీ అండ్ ఆవిడ చూపించిన మెచ్యూరిటీ బిహేవియర్ వల్లే డెమాన్ పవన్కి ఏదైతే ఉందో ఆ రోజు అంత నెగిటివ్ అవ్వాల. ఎందుకంటే తను ఏంటో తోస్తావు ఎలా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఆయన ఒక్క మాట అంటే ఎత్తిపోయి ఉండదు డెమాన్ పవన్ ఆట. కానీ ఆ అమ్మాయి ఆ ఛాన్స్ తీసుకోకుండా సైలెంట్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి డీసెంట్గా బిహేవ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంత తప్పించిందని అనుకోవాలా. ఆవిడ సూపర్ ఆ రోజు, అస్సలు డీసెంట్గా బిహేవ్ చేసింది. ఇది పక్కన పెడితే వీడియో ప్లే చేసిన అక్సరు పవన్ బిహేవియర్కి మీ ఇంట్లో ఉంటే బెల్ట్ పెట్టి కొట్టేవాళ్ళ లేదా ఆడియన్స్ మీరు చెప్పండి అంటే సీరియస్ టోన్లో అడిగారు ఆడియన్స్. సార్ తొయ్యడం కరెక్ట్ కాదు సార్, తప్పు సార్,
డెమాన్ పవర్ ఐఎమ్ వెరీ సారీ సార్, అక్కడికే ఫేస్ మాడిపోయింది. డెమాన్ పవర్ చాలా భయపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే తనకి ఆల్రెడీ ఉంది. సంజన గారు చెప్పారు, ఇది తప్పు తమ్ముడు, ఇది వేరేలాగపోతుంది తమ్ముడు అన్నప్పుడు అర్థం చేసుకుంటాడు, ఆలోచించుకుంటాడు వీకెండ్ ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఐఎమ్ వెరీ సారీ సార్ అనగానే ఫేస్ చాలా మాడిపోయింది. ఆ తర్వాత నాకు సార్ సారీ చెబితే బిగ్ బాస్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పేర్, వాట్ యు డిడ్ ఈజ్ బిగ్ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్, బిగ్ రెడ్ ఫ్లాగ్ అంటే రెడ్ కార్డ్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా అన్నారు, రెడ్ ఫ్లాగ్ అని. ఆ తర్వాత అంటే రెడ్ కార్డు రెడ్ ఫ్లాగ్ ఒకటి కాదు, స్టిల్ నువ్వు అంత పెద్ద తప్పు చేసావని ఫీలింగ్ వచ్చేటట్టు. దాని తర్వాత ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అనగానే ఓపెన్ చేశారు డోర్స్, అందరూ షాకు. తర్వాత రీతు సార్ 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 ప్లీజ్ సార్ అంటే, పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ డోర్స్ ఆర్ ఓపెన్, బయటికి వెళ్ళు అనగానే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో, ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఎవరికైనా ఒకరికి ప్లస్ అవుద్దురా ఉండాలంటే వాళ్ళ సైడ్ చూపించి మాట్లాడారంటే నేను డెమాన్ పవన్ ముక్కులోకి వెళ్ళిపెట్టి చేసి చూపిస్తాను. డెమాన్ పవన్కి ప్లస్ అయిపోద్ది ఈ ఎపిసోడ్, బీభత్సం అని ప్లస్ అయిపోద్ది అని నేను ఎప్పుడు చెప్పే మాట. డెమాన్ పవన్ నాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. తనకి రెడ్ కార్డ్ ఇచ్చే అంత పని చేసి ఆల్మోస్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యేంత మాట్లాడి చాలా గట్టిగా వార్నింగ్ చేసి, ఈ వార్నింగ్ ఎలాంటి వార్నింగ్ అంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో, డెమాన్ పవన్ ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో, ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పండగ ఈరోజు ఎపిసోడ్. అది బిగ్గెస్ట్ గ్రాఫ్ చేంజింగ్ ఎపిసోడ్, బాగా చేంజ్ అయ్యే ఎపిసోడ్లా కాబోతుంది. మార్క్ మై వర్డ్స్. అది ఎందుకో చెప్తానండి. ఫస్ట్ 100 రూపాయలు దొంగతనం చేసిన వాడిని 100 రూపాయలు తగ్గట్టే తిట్టడమో కొట్టడమో చేయాలి. 100 దొంగతనం చేసిన వాడికి 50 కోట్లు దొంగతనం చేసిన వాళ్ళలాగా కొట్టడమో తిట్టడమో పడవడమో నరకడమో చేస్తే దొంగతనం చేసి తప్పు చేసిన వాడి మీదే సింపతి వస్తుంది. ఎంత మిస్టేక్కి అంత శిక్ష వేయాలి, కానీ మిస్టేక్ మించి శిక్ష వేస్తే మిస్టేక్ చేసిన వాడి మీదే సింపతి వస్తుంది. దట్ ఈస్ అ సొసైటీ. సేమ్ ఇక్కడ జరిగేది కూడా డెమాన్ పవన్కి రీతు చౌదరికి మధ్య ఉన్న ర్యాప్ వల్ల అతను చేసింది తప్పే అయినప్పటికీ అది ఆ పక్క వ్యక్తికి యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు అది పెద్దగా తప్పుగా కనపడదు. స్టిల్ ఇట్స్ ఏ మిస్టేక్. అంత పెద్ద తప్పుగా నిన్ను ఇంట్లో నుంచి పంపించాలి అనేంత తప్పుగా జనాలు తీసుకోకపోవడానికి కారణం ఆవిడ రియాక్షన్, రీతు చౌదరి గారి రియాక్షన్ చాలా పాజిటివ్గా ఉండింది. ఇతని మీద బ్లేమ్ వేయలేదు కాబట్టి, తను తప్పుగా తీసుకోలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ గట్టిగా పడలేదు. ఇది జనాలు ఫీల్ అవుతున్న మాట. డెమాన్ పవన్ అనాలి అని అనుకుంటున్నారు, కానీ ఇలా బయటికి వెళ్ళిపోవాలి అనే అంత సీన్లో, ఏడిపించాలి అనే అంత సీన్లో అనుకోలే. కానీ బిగ్ బాస్ టీం ఏది చేసినా లోక కార్యం కోసమే, లోక కళ్యాణం కోసమే చేస్తారు. సీజన్ బాగుండడం కోసమే చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లు అన్నింటిలో కదా, కొన్నింటిలో వర్స్ట్గా చేస్తారు. శ్రీజాకి ఏవి వేయలేదని చూసారా, దట్ ఈస్ వర్స్ట్ డిసిషన్ ఎవర్ దే హ్యావ్ టేకెన్. ఇలాంటి సిచ్యువేషన్లు మాత్రం సీజన్ లేపడానికి వేస్తారు. ఇది ఏంటంటే ఇప్పుడు డెమాన్ పవన్ని ఎంత నాలో అంత కాకుండా ఓపెన్ చేసి రెడ్ కార్డ్ ఇచ్చి అంత రేంజ్లో మాట్లాడి గట్టిగా బయటకు వెళ్ళిపోమని నాకు సార్ ఎప్పుడు లేని అంత సీరియస్గా మాట్లాడడం అనేది. తర్వాత డెమాన్ పవన్ మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాడంట, లైక్ అభిజిత్ ఇన్ సీజన్ 4. అభిజిత్ మీరు చూసే ఉంటారు, బయటికి వెళ్ళు అనేసి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. ఒక టాస్క్ రిలేటెడ్గా సంథింగ్ ఏదో జరిగినప్పుడు బిగ్ బాస్ అనేసి మోకాళ్ళ మీద కూర్చొని అభిజిత్ సారీ ఎప్పుడైతే చెప్తారో, అభిజిత్ గ్రాఫ్ ఆల్రెడీ బీభత్సమైన పీక్లో ఉన్నది, బీభత్సంగా ఆకాశానికి లేసింది ఆ ఎపిసోడ్ తర్వాత. ఇది ఇంత ఆకాశానికి లేస్తుందో మబ్బుల దాకా వెళ్ళి ఆగిపోద్దో ఈ గ్రాఫ్ తెలియదు, కానీ మోకాళ్ళ మీద కూర్చొని డెమాన్ పవన్ ఏదైతే సారీ చెప్తాడో దిస్ ఈజ్ భయంకరమైన చేంజింగ్ ఎపిసోడ్ తనకి. ఎందుకంటే ఒకటి తను కూర్చొని ఇది చేసేటప్పుడు ఏదైతే ఉందో అది ఎమోషనల్గా బయటికి వెళ్ళిపోద్ది. అయ్యో ఇంత అవసరం లేదా దీనికి, వాళ్ళిద్దరికీ బాగానే ఉంది కదా, అమ్మాయి ఏమనుకోలేదు కదా, అంత లేదు కదా, తనేమో మంచి ఫస్ట్ నుంచి కూడా ఎవరిని మిస్బిహేవింగ్ చేయలేదు కదా, ఎవరిని ఒక మాట అన్న వ్యక్తి కదా, కొంచెం అమాయకంగానే ఉన్నాడు కదా అనే ఫీలింగ్తో కొంత పాజిటివ్ అవుద్ది. రెండో పాజిటివ్ ఏంటంటే ఇది వేరే రకంగా వెళ్తుంది, నెగిటివ్గా వెళ్తుందని బిగ్ బాస్ టీం నన్ను అన్నారేమో అని రీతు చౌదరికి దూరంగా వెళ్ళే అవకాశం గట్టిగా ఉంది, కొంచెం దూరంగా. అది అతనికి బిగ్ బూస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా నాకు సార్ ఖచ్చితంగా ఎవరైనా పొగడాల్సింది ఈ పర్టికులర్ వారంలో అల్లాడి చాకులు మేపించి అంత బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసే టాస్క్లో ఇంత సీరియస్గా తిట్టి, ఇంత బీభత్సంగా పొగిడినప్పుడు, సీరియస్గా తిట్టినందుకు సింపతి, పొగిడినందుకు బీభత్సమైన ఎలివేషను రెండు మిక్స్ అయితే బీభత్సమైన గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎపిసోడ్ ఫర్ డెమాన్ పవన్. తనకి మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ప్లస్ అవ్వాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సీజన్ లేయాలంటే ఎవరో ఒకరు లేస్తూ ఉంటేనే ఒక్కొక్కరు ఎపిసోడ్ సీజన్ లేస్తుంది, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు, వెరీ గుడ్ అంతే హోస్టింగ్ ఈరోజు మాత్రం. ఆ మాత్రం ఉండకపోతే అవతల వ్యక్తి ఇంకేదైనా తప్పులు చేస్తే తన కెరీర్ నాశనం అయిపోద్ది. తన మంచి కోసం జరుగుతుంది, అర్థం చేసుకుంటారు. బిగ్ బాస్ ఆడియన్స్కి ఇది క్లియర్గా అర్థమైపోద్ది, ఇది డెమాన్ పవన్కే ప్లస్ రా అని. అదే డెమాన్ పవన్ చేసిన తప్పు పెద్దదా అనుకో, నాకు సార్ ఎంత ఎక్కువ తిడితే అంత నెగిటివ్ అయిపోతారు. ఇక్కడ మిస్టేక్ ఈజ్ నార్మలైజ్ అయింది. అక్కడ ఆల్రెడీ వాళ్ళిద్దరు క్లోజ్ అయిపోయి కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు. 5 రోజులు 3 రోజులు 4 రోజులు అయినప్పుడు పెద్ద పట్టించుకోవట్లా. ఈ టైంలో ఇంత పెద్దగా అరిచినప్పుడు ఆటోమేటిక్గా అది ప్లస్ అవుద్ది. ఇది జరిగింది. డెమాన్ పవన్ ఎలిమినేట్ అయింది లేదు, తనకి సీరియస్ వార్నింగ్ సారీలు చెప్పడం జరిగింది. అతను
తనకి మంచి జరగబోతుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ మీ వర్షంలో డెమాన్ పవన్కి వెళ్ళిపోయి అంత శిక్ష అంటారా, వెళ్ళిపోవాల్సిందే అంటారా? నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పింది, గట్టి వార్నింగ్ ఇస్తే తనకే ప్లస్ అవుతుంది కాబట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నా. మన బిగ్ బాస్ నాకు సార్ అడగాల్సిన క్వశ్చన్లో అదే చెప్పాం, అదే జరిగింది. సూపర్. ఇప్పుడు ఇది మామ, సబ్స్క్రైబ్ చేయాల్సిందే, లైక్ చేయాల్సిందే. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ అవ్వాల్సిందే. లవ్ యూ. డెమాన్ పవన్ పంపించాలా లేదనేది కూడా కామెంట్ చేయండి. దీనికి ముందు మీరు కోరుకున్న అప్డేట్లు అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 3 వీడియోలు పెట్టినా.